వెల్కమ్ బ్యాక్. తమిళనాడులో రాజకీయ సంక్షోభాలకు తాజా రాజకీయ పరిస్థితులే పెద్ద ఉదాహరణ. గడిచిన 50 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాల్లో ఎన్ని సంక్షోభాలు పుట్టినా, ఎన్ని సునామీలు వచ్చినా అధికారం మాత్రం ఆ రెండు పార్టీల మధ్యనే ఊగిసలాడుతోంది. ఇంతలా అక్కడి ప్రజల్లో, పాలకుల్లో, నాయకుల్లో స్పష్టమైన అవగాహన ఎలా సాధ్యమైంది? ఇంత రాజకీయ సంక్షోభంలోనూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శశికళ వైపే ఎలా ఉండగలిగారు? తమిళ రాజకీయాల్లో గడిచిన 25 ఏళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రజల్ని రెండు వర్గాలుగా విభజించేశాయి. ఆ వర్గాలే డీఎంకే, అన్నాడీఎంకే. మిగిలిన పార్టీలు ఇక్కడ ఎన్ని ఉన్నా ప్రధానమైన పోటీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్యే నడుస్తూ వస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు రాష్ట్రపతి పాలన దిశగా అడుగులేసింది తప్ప మరో పార్టీకి అవకాశమివ్వలేదు. ఇలా రాజకీయ సంక్షోభాలు తమిళనాడును రెండు పార్టీల వ్యవస్థగా మార్చేశాయి. మిగిలిన పార్టీలు ఉన్నా అవి 1-6 జిల్లాలకు మాత్రమే పరిమితమైపోయాయి. ప్రజలు కూడా ఆ దారిలోనే ట్యూన్ అయిపోయారు. చిన్నా చితకా పార్టీలన్నీ ఆయా జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయి తప్ప ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటం అసాధ్యమని ఎప్పుడో డిసైడ్ అయిపోయాయి కూడా. ప్రస్తుతం తమిళనాట రాజకీయ పరిస్థితి ఆ నడుస్తున్న చరిత్రకు అక్షరాల అద్దం పట్టింది. జయమరణం తర్వాత తలెత్తిన రాజకీయ సంక్షోభం అన్నాడీఎంకే, డీఎంకే మధ్య సాగింది తప్ప అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలటమో, కొత్త కూటమి ఆవిర్భవించటమో జరగలేదు. నిజానికి తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వానికి గవర్నర్ సపోర్ట్ ఉంది, కేంద్రం అండా ఉంది. అయినా ఎమ్మెల్యేలు అతని వైపు రాలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పన్నీర్ సెల్వం డీఎంకేతో సావాసం చేయడం వారికి నచ్చలేదు. పన్నీర్ సెల్వం మీద మెజార్టీ అన్నాడీఎంకే నేతలు నమ్మకం పెట్టుకోలేకపోయారు. పన్నీర్ సెల్వం పార్టీని రక్షించలేరని, ఆయనకు అవకాశమొస్తే డీఎంకేలో కలిసిపోతారన్న భయం వారిలో ఉంది. మరోపక్క అన్నాడీఎంకేలో శశికళకు పార్టీ మీద పూర్తి స్థాయిలో పట్టుంది. ఆమె దగ్గర డబ్బుంది, పార్టీలో పవర్ సెంటర్ గా ఉంది. ఇది ఎమ్మెల్యేలకు ప్లస్ పాయింట్ లా కనిపించింది. ఇప్పుడు తాత్కాలిక తాయిలాలకు ఆశపడి పార్టీని వీడితే రాజకీయ భవిష్యత్తు ఉండదని వారికి తెలుసు. ఒకవేళ గోడ దూకితే పన్నీర్ డబ్బులు ఇవ్వచ్చు, కేంద్రం కూడా సపోర్ట్ చేయవచ్చు. కానీ ఆపై పన్నీర్ డీఎంకేతో కలిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న స్పష్టమైన అవగాహన వారికుంది. భవిష్యత్తులో డీఎంకేతో కలిస్తే తమ నియోజకవర్గాల్లో ప్రజలు క్షమించరన్న అవగాహన వారికి ఉంది. ఎందుకంటే తమిళనాడులో నాయకులే కాదు, ప్రజలు కూడా పార్టీల వారీగా చీలిపోయారు. ఒక వర్గానికి మద్దతిచ్చిన వాళ్లు వేరే వర్గం నాయకుల్ని ప్రత్యర్థులుగానే చూస్తారు. కానీ ఇదే రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో జరిగితే ఎవరూ పట్టించుకోరు. ఎవరు ఏ పార్టీలో చేరినా ఎవరూ దాన్నో తప్పిదంగా భావించరు. ఎన్నికల ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ, వ్యక్తిగత కారణాల వల్ల కానీ, రాజకీయ విభేదాల వల్ల కానీ ఎవరు ఎన్ని పార్టీలు మారినా ఎవరూ పట్టించుకోరు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మంది నాయకులు ఎన్నోసార్లు పార్టీలు మారారు. ఎన్నికల ముందు ఓ పార్టీలో ఉండి గెలిచాక మరో పార్టీలోకి చేరిన వాళ్లు ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఒక్కో పార్టీలో పోటీ చేసి కేబినెట్ పోస్టులు దక్కించుకున్న వాళ్లు ఉన్నారు. కానీ ఇలాంటి గోడ దూకుడు రాజకీయాలు తమిళనాడులో కుదరవు. అక్కడ ఒక నాయకుడు ఓ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభిస్తే చివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగాలి. పార్టీ మారితే అతని రాజకీయ జీవితం ముగిసినట్టే. పార్టీ మారినా, పార్టీకి అవిధేయత ప్రకటించిన ప్రజలు కూడా వాళ్లను నమ్మరు. ఇంకా మొత్తంగా చెప్పాలంటే తాజాగా జరిగిన రాజకీయ ఎపిసోడ్లో డీఎంకే సపోర్ట్ తీసుకోవటం పన్నీర్ సెల్వం చేసిన పెద్ద తప్పు. ఆ విషయం అన్నాడీఎంకే నేతలకు బాగా తెలుసు. రాజకీయ పరిణామాలపై శశికళ వర్గానికి స్పష్టమైన క్లారిటీ ఉంది. కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తుందని వాళ్లకు తెలుసు. అందుకే ముందుగా జాగ్రత్త పడ్డారు. ముందుగానే ఊహించి పళనిస్వామిని రెండో ఆప్షన్ గా పెట్టుకుంది. తీర్పు రాగానే ఆ నిర్ణయాన్ని ప్రకటించేసింది. శశికళను కోర్టులు దోషిగా తేల్చవచ్చు, కానీ పార్టీ మీద ఉన్న పట్టు మాత్రం ఎవరూ తప్పించలేరు. అందుకే అన్నాడీఎంకే నేతలంతా సంఘటితంగా అన్నాడీఎంకేతోనే ఉన్నారు. ఇక పళనిస్వామి కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమున్న వ్యక్తి. పైగా చిన్నమ్మకు అత్యంత విధేయుడు. తమిళనాడు అసెంబ్లీకి 4 సార్లు ఎన్నికైన నాయకుడు. ఈ ఈక్వేషన్లన్నీ చూసుకునే ఆయనను ప్రత్యామ్నాయంగా నిలబెట్టారు. பழனிசாமி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பட்ட இந்திய அரசியலமைப்பின் பால் உண்மையான நம்பிக்கையும் மாறாப்பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியும் ஒருமையும் நிலைநிறுத்துவேன் என்றும். గత 2 వారాలుగా జరుగుతున్న పొలిటికల్ గేమ్లో పన్నీర్ సెల్వం ఒంటరిగా మిగిలిపోయారు. పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత కూడా అమ్మ సమాధి దగ్గరికెళ్లి ఆయన మరో కొత్త రాజకీయానికి తెరలేపినా ప్రజలు ఆయనను నమ్మటం అంతంత మాత్రమే.
ఇక అన్నాడీఎంకే నేతలు కూడా అటువైపు మళ్లడం అన్నది కలలో మాటే. సో తమిళనాట 25 పైగా కొనసాగుతున్న డీఎంకే అన్నాడీఎంకే రాజకీయ సమరంలో ఇకపై స్టాలిన్, పళనిస్వాములు పాత్రధారులుగా యుద్ధం చేస్తారేమో కానీ పోరాటం మాత్రం ఆ రెండు పార్టీల మధ్యే సాగుతుందన్నది కాదనలేని వాస్తవం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.